This conference will now be recorded. So in our previous class, we're discussing that Pega is mainly used to develop internal applications. Okay, ante kada. So Pega ఏం చేస్తుంది అనుకున్నాము, it will be used to develop applications mostly. Applications develop చేయడానికి అనుకున్నాం. But applications will be of two types, internal as well as external అనుకున్నాం. సో ఏ ఆర్గనైజేషన్ కైనా ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటే n నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో పెగా మెయిన్ గా యూజ్ చేసేది ఏంటి, ఆ n నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం కోసమే. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ కంక్లూడెడ్ yesterday. And all these internal applications are to be called as business processing applications, and Pega is one tool which is to develop those internal applications. అందుకే దీన్ని BPM tool అంటారు అనుకున్నాం. Okay, fine. Suppose let us consider one organization like Citibank. సో Citibank అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది అనుకుందాం, అండ్ దానికి కూడా అంతే ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుంది అండ్ n నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, సపోజ్ ఇఫ్ Citibank is having one internal application related to account creation portal, అండ్ దానికి క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ పోర్టల్ ఒకటి ఉంటుంది, శాలరీ మేనేజ్మెంట్ అన్నట్టు ఉంటుంది, రివార్డ్ పాయింట్స్, అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ కి n నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. ప్లీజ్ గో ఆన్. His voice, everything changes. ఓకే, సో ఇది మనకి సిటీ అప్లికేషన్ అనుకోండి. This conference will now be recorded. ఓకే, సో సిటీ అప్లికేషన్ కి చాలా ఇంటర్నల్ పోర్టల్స్ ఉంటాయి అనుకుంటున్నాం. లెట్ us say if it is having something like అకౌంట్ క్రియేషన్ పోర్టల్. సో ఒక పోర్టల్ రిలేటెడ్ టు అకౌంట్ క్రియేషన్ అనుకుందాం, అండ్ ఇట్ విల్ బి హ్యావింగ్ సంథింగ్ రిలేటెడ్ టు క్రెడిట్ కార్డ్ ఆల్సో, అంతే కదా. సో క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ పోర్టల్ ఒకటి ఉంటుంది, అండ్ దేర్ విల్ బి సంథింగ్ రిలేటెడ్ టు లోన్ క్రియేషన్ పోర్టల్ అండ్ శాలరీ మేనేజ్మెంట్ అన్నట్టు చాలా ఉంటాయి. ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్ దేర్ విల్ బి n నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్. సో సిటీ బ్యాంక్ కూడా మీకు ఇలాంటి 4 or 5 ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉన్నాయి. And as I told you, Pega is to develop these internal applications only. Fine. సో మీరు ఈ రోజు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు యాజ్ ఎ Pega డెవలపర్. సో ఫస్ట్ రోజు మీరు జాయిన్ అయినప్పుడు మీ మేనేజర్ ఏమంటారు, ఏదో ఒక ఇంటర్నల్ అప్లికేషన్ మీకు అసైన్ చేసేసి దీన్ని డెవలప్ చేయండి అంటారు. ఓకే, ఇంటర్నల్ అప్లికేషన్స్ డెవలప్ చేయండి అంటారు. సో బేసిక్ గా ఈ పోర్టల్స్ అన్నిటికీ మనకి రిజిస్ట్రేషన్ పేజెస్ ఉంటాయి. ప్రతి పోర్టల్ కి రిజిస్ట్రేషన్ పేజ్ ఉంటుంది. మీరు ఈరోజు సిటీ బ్యాంక్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేశారు అనుకోండి, దెన్ ఆఫ్టర్ 3 months సేమ్ సిటీ బ్యాంక్ లో మీకు క్రెడిట్ కార్డ్ కావాలి అనుకుంటే దెన్ మళ్ళీ డీటెయిల్స్ మొత్తం మీరు ఇవ్వాల్సిందే. సో ఆల్రెడీ 3 months బ్యాక్ మీకు డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేశాను, ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకుని నా క్రెడిట్ కార్డ్ ఇవ్వండి అంటే ఇవ్వరు. వాట్ ఆర్ దే డూయింగ్? అగైన్ వన్ మోర్ రిప్రజెంటేటివ్ విల్ బి కమింగ్, he will be collecting all the latest information from us and ఆ డీటెయిల్స్ బేస్ చేసుకుని క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తారు. సో ఇలా ఎందుకు చేస్తారు ఏ ఆర్గనైజేషన్ వాళ్ళైనా? టు గెట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో 3 months తర్వాత మీరు అడ్రస్ మారారు అనుకోండి, ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకోవాలి. దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో ఫైనల్లీ సో ఈచ్ అండ్ ఎవ్రీ పోర్టల్ కి సెపరేట్ రిజిస్ట్రేషన్ పేజెస్ ఉంటాయి. అండ్ యాజ్ ఏ డెవలపర్ మీరు ఈరోజు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, లెట్ us say క్యాప్జెమినీలో జాయిన్ అయ్యారు. సో క్యాప్జెమినీలో మీరు ఏం చేస్తున్నారు, సిటీ అనే క్లయింట్ కి మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మీ మేనేజర్ ఫస్ట్ పోర్టల్ డిజైన్ చేయమని చెప్పారు, అకౌంట్ క్రియేషన్ పోర్టల్. సో తర్వాత క్రెడిట్ కార్డ్ పోర్టల్ ఉంది, లోన్స్ క్రియేషన్ పోర్టల్, అలా చాలా ఇంటర్నల్ పోర్టల్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఇనిషియల్ గా ఏం చేస్తారు, టు డిజైన్ దిస్ వెబ్ పేజ్ విల్ బి హ్యావింగ్ సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్, అంతే కదా. జనరల్ గా రిజిస్ట్రేషన్ అప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ నేమ్ కలెక్ట్ చేసుకుంటాం యూజర్ దగ్గర నుంచి, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, జెండర్, ఇలా డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో యాజ్ పర్ ద మాకప్ అంటే ఒక ఫోటో లాగా బ్లూ ప్రింట్ లాగా ఇస్తారనమాట. సో మనం ఈ అప్లికేషన్స్ అన్ని ఎలా డిజైన్ చేయాలి అనేది బిజినెస్ అనలిస్ట్ డిజైన్ చేస్తారు. సో బిజినెస్ అనలిస్ట్ రోల్ ఏంటి ఇక్కడ, he will be sitting with client
he'll be gathering all the requirements and he will be deciding how the portal design should be. Okay, so business analyst ఒక డాక్యుమెంట్ లాగా ఇస్తారు, సేయింగ్ లైక్ ఫస్ట్ నేమ్ ఉండాలి, లాస్ట్ నేమ్ ఉండాలి, ఈమెయిల్ ఉండాలి, ఆల్టర్నేట్ ఈమెయిల్, ఇలా ఏవైతే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ లా ఫీల్ అవుతారో అవన్నీ డాక్యుమెంట్ చేసి ఇస్తారు. సో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సైడ్ బై సైడ్ కావాలి, ఆర్ ఫస్ట్ నేమ్ కింద లాస్ట్ నేమ్ రావాలి. సో ఇలా డిజైన్ మొత్తం వాళ్ళు కన్సిడర్ చేసి మనకి డాక్యుమెంట్ లాగా ఇస్తారు. అల్టిమేట్ గా ఆ బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకుని మన డిజైన్ మొత్తం ఉండాలి. సో ఆ డిజైన్ బేస్ చేసుకుని మనకి ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకుని డిజైన్ మొత్తం ఉండాలి. సో యాజ్ ఎ డెవలపర్ మనం ఆ డాక్యుమెంట్ చూసి మొత్తం చేస్తాము. సో మొత్తం మనం డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ టీమ్కి పంపిస్తాం జనరల్ గా. సో ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ కైనా డెవలప్మెంట్ టీం ఉంటుంది, దాని తర్వాత టెస్టింగ్ టీం ఉంటుంది. సో టెస్టర్స్ టీం డ్యూటీ ఏంటి ఇక్కడ, వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈస్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాల్సిందే. సో మనం డెవలప్ చేసింది అండ్ వాళ్ళకి రిఫర్ చేసుకుని డిఫెక్ట్స్ లాక్ చేస్తారు. ఓకే, సో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సైడ్ బై సైడ్ ఉంది, బట్ యాజ్ ఎ డెవలపర్ మీరు ఫస్ట్ నేమ్ కింద లాస్ట్ నేమ్ పెట్టారు, ఇలాంటిది కూడా ఒక డిఫెక్టే. సో వాళ్ళు చాలా బ్లైండ్ గా ఫాలో అవుతారు అనమాట బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ ని. సో ఫాలో అవుతారు, డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే సో డిఫెక్ట్స్ లాక్స్ చేస్తారు. సో జీరాలో కానీ ఆర్ అసలు సర్వీస్ నౌ ఇలాంటి కొన్ని టూల్స్ ఉంటాయి. సో ఈ టూల్స్ లో డిఫెక్ట్స్ మొత్తం లాక్ చేస్తాం, టెస్టింగ్ టీం వాళ్ళు డిఫెక్ట్స్ మొత్తం లాక్ చేస్తారు. సో తర్వాత డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేయాలి, ఆ డిఫెక్ట్స్ మీద వర్క్ చేయాలి. అంటే అల్టిమేట్ గా బిజినెస్ అనలిస్ట్ ఇచ్చినట్టు లేకపోతే క్యూఏ టీం వాళ్ళు అంటే టెస్టింగ్ టీం వాళ్ళు కంప్లీట్ ఇవ్వరు, సైన్ ఆఫ్ ఇవ్వరు. సో అంటే మనం డెవలప్ చేస్తున్నప్పుడే చాలా జాగ్రత్తగా చేయాలి, ఫాలోయింగ్ ఆల్ ద స్టాండర్డ్స్ యాజ్ పర్ బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్. ఓకే, సో బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ రిఫర్ చేసుకుంటూ 100% మనం అచీవ్ చేయాలి. ఓకే, సో విల్ బి హ్యావింగ్ ఎవ్రీథింగ్ డిజైన్ యాజ్ పర్ ద డాక్యుమెంట్, లైక్ ఫస్ట్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, జెండర్ రేడియో బటన్ కానీ డ్రాప్ డౌన్ కానీ. సో యాజ్ పర్ బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే యాజ్ ఇట్ ఈస్ అలా మనం డెవలప్ చేస్తాం. క్లియర్? సో ఇప్పుడు ఈ హోల్ పేజ్ మీరు డెవలప్ చేసేసారు అనుకోండి. సో జెండర్, దాని తర్వాత ఈమెయిల్, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఇలా ఉన్నాయి అనుకుందాం. సో మీరు హోల్ డిజైన్ మొత్తం చేసేసారు అంటే ఫస్ట్ పోర్టల్ వెబ్ పేజ్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫైన్. సో ఈ ఫస్ట్ పోర్టల్ అయిపోయిన తర్వాత మీ మేనేజర్ సెకండ్ పోర్టల్ ని డెవలప్ చేయమంటున్నారు. సో సెకండ్ పోర్టల్లో కూడా రిజిస్ట్రేషన్ పేజ్ చేయాలి, డెవలప్ చేయాలి, అండ్ దానికి కూడా సేమ్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి మీరు అక్కడ కూడా జస్ట్ డెవలప్ చేస్తారు. అంటే ఆ పోర్టల్లో లాగిన్ అవుతారు అండ్ అక్కడ కూడా మీరు డెవలప్ చేస్తారు. సో ఈ డిజైన్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోర్టల్ మీద వర్క్ చేయమన్నారు, సేమ్ మీరు అదే చేస్తారు. అండ్ దాని తర్వాత కూడా ఫోర్త్ చేయమన్నారు అనుకోండి. సో ఎవ్రీథింగ్ విల్ బి డిజైనింగ్ యాజ్ పర్ ద బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్. సో బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని we have completed all these 4 application development. రిజిస్ట్రేషన్ పేజ్ డెవలప్ చేసేసాం. సో ఇప్పుడు మనం లాస్ట్ పోర్టల్, ఓకే, ఈ లాస్ట్ పోర్టల్ డెవలప్ అయిన తర్వాత దెన్ we will be identifying that we have done some repetitive work. అంతేనా? సో 4 అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఈ 4 అప్లికేషన్స్ కి మనం డెవలప్మెంట్ చేస్తూ వచ్చాం. సో 4th అప్లికేషన్ కూడా డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత దెన్ యూ కేమ్ టు నో దట్ యు ఆర్ డూయింగ్ సమ్ రిపిటేటివ్ వర్క్. సో ఏదో మీరు చేస్తున్న వర్కే చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఏంటది? ఈ ఫస్ట్ పేజ్ లో మీరు ఏదైతే చేశారో సేమ్ వర్క్ మీరు ఇక్కడ కూడా చేశారు, అండ్ సేమ్ థింగ్ మీరు థర్డ్ దానిలో కూడా చేస్తున్నారు, అండ్ తర్వాత 4th దానిలో కూడా చేస్తున్నారు, ఇంకా ఫర్దర్ గా ఇంకేమన్నా ఉన్నా అక్కడ కూడా చేస్తారు. సో అన్ని చేసిన తర్వాత మీకేం అర్థమవుతుంది? మీరు ఏదో రిపిటేటివ్ వర్క్ చేశారు అన్న ఫీలింగ్ లో ఉన్నారు.
సో అంటే ఫస్ట్ పోర్టల్లో మీరు ఏదైతే చేశారో లాస్ట్ స్క్రీన్ లో కూడా మీరు అదే చేశారు. అంటే ఈ హోల్ ప్రాసెస్ లో రిపిటేటివ్ వర్క్ ఎక్కువైపోతుంది. Instead of doing all this repetitive work, if we can maintain this thing in one common library, okay, so ఒక కామన్ లైబ్రరీ లాగా ఉంది అనుకుందాం. అండ్ ఈ కామన్ లైబ్రరీలో మనం ఇవన్నీ క్రియేట్ చేసాం అనుకోండి, దెన్ ఈ పోర్టల్ మనం డిజైన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ సెకండ్ పోర్టల్లో సేమ్ అవే కావాలి అనుకుంటే we can straight away use all these components from this library to here. అలాగే థర్డ్ పోర్టల్ తీసుకోవచ్చు, ఫోర్త్ వన్, అండ్ ఇన్ ఫ్యూచర్ లో ఫిఫ్త్ ఏమన్నా వచ్చినా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఫస్ట్ ప్రాసెస్ లో ఏం చేస్తున్నాము, ఒకటే వర్క్ ని 4 డిఫరెంట్ టైమ్స్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఇప్పుడు ఒకటే వర్క్ ని 4 టైమ్స్ యూజ్ చేసుకుంటూ వచ్చాము. ఓకే, అంటే ఇక్కడ రీవర్క్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు ఒకటే వర్క్ 10 టైమ్స్ చేస్తున్నారు, బట్ ఇక్కడ ఒకసారి చేసి రీయూజ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఓకే, సో అంటే లెట్ us consider this like library. సో అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు డిజైన్, అంటే యాజ్ ఎ డెవలపర్ కదా, మీరు ఒక డెవలపర్ గా ఈ పోర్టల్ మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, దెన్ బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఆర్ ఆల్ థింగ్స్ టు బి క్రియేటెడ్. సో డాక్యుమెంట్ చూస్తున్నారు, డాక్యుమెంట్ చూసి ఫస్ట్ నేమ్ క్రియేట్ చేయాలి, లాస్ట్ నేమ్, ఇవన్నీ మీరు క్రియేట్ చేయాలని మీరు అనలైజ్ చేశారు. అండ్ యాజ్ ఎ డెవలపర్ మీరు ఇక్కడ ఏం ఆలోచించాలి అంటే, ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఆల్ దిస్ ఇప్పుడు మనం క్రియేట్ చేసేది ఏవైనా ఫర్దర్ గా నెక్స్ట్ పోర్టల్స్ లో కానీ ఆర్ ఇంకెక్కడైనా యూజ్ అవుతాయా లేదా అని ఆలోచించాలి. సో దీన్ని మనం టెక్నికల్ గా స్కోప్ అంటాం. ఓకే, సో వాట్ ఎవర్ ద వర్క్ వీఆర్ డూయింగ్ టుడే యాజ్ ఎ డెవలపర్, సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద స్కోప్ ఆఫ్ దట్. స్కోప్ అర్థం చేసుకోవాలి, అంటే ఈ వర్క్ మనకి ఫ్యూచర్ లో ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ సమ్వేర్ థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ప్రతి చోట యూజ్ అవుతుంది అని మీకు తెలుసుకోవాలి. దెన్ ఇవన్నీ మనం ఇక్కడ లైబ్రరీలో క్రియేట్ చేసాం అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ వి నాట్ క్రియేటింగ్ హియర్, ఇక్కడ క్రియేట్ చేయకుండా లైబ్రరీలో క్రియేట్ చేసాం అనుకోండి, సో ఇక్కడి నుంచి ఫస్ట్ పోర్టల్లోకి యూజ్ చేసుకోవచ్చు, సెకండ్ వన్, థర్డ్, ఫోర్త్, ఇన్ ఫ్యూచర్ ఇంకొక 10 పోర్టల్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, రీయూజబిలిటీ జరుగుతుంది. అంటే ఒకటే వర్క్ ని మనం 10 డిఫరెంట్ టైమ్స్ యూజ్ చేసుకుంటున్నాం. ఇన్ ఫ్యూచర్ లో 10 పోర్టల్స్ వచ్చాయనుకోండి ఎక్స్ట్రా, అక్కడ కూడా సేమ్ యూజ్ చేసేసుకోవచ్చు. అంటే ఆల్ ద టైమ్ యాజ్ ఎ డెవలపర్ you have to understand what should be the scope. Okay, so what should be the scope? సో మీరు ఈ రోజు క్రియేట్ చేసే ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ రూల్స్ అన్ని ఆర్ ఈ కాంపోనెంట్స్ అన్ని మీకు ఫర్దర్ గా రీయూజ్ అవుతాయి అని మీకు తెలియాలి. దెన్ అది లైబ్రరీలో క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా రీయూజబిలిటీ పెరిగిపోతుంది. సో ఈ లైబ్రరీని మనం టెక్నికల్ గా ఫ్రేమ్వర్క్ అంటాము. Okay, so this is to be technically called as framework. So framework లో మనం ఏమన్నా క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, those things can be used into our internal applications n number of times. అంటే రీయూజబిలిటీ పెరుగుతుంది ఇక్కడ. సో అంటే ఈ కామన్ లైబ్రరీని మనం ఫ్రేమ్వర్క్ అని అంటాము. అండ్ ఆల్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ are to be called as implementation application. Okay, so ఇప్పుడు వరకు మనం దీన్ని ఇంటర్నల్ అప్లికేషన్స్ అంటాం అనుకున్నాం కదా, బట్ దట్ ఈస్ నాట్ 100% ట్రూ. సో వీటిని మనం ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అంటాం. సో దిస్ ఈస్ వన్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్, దిస్ ఈస్ సెకండ్ వన్, ఇది థర్డ్, అలా అన్నమాట. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అన్నిటికీ ఒక మేజర్ థింగ్ ఉంటుంది, దట్ ఈస్ లైక్ ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ యూజ్ ఏంటి ఇక్కడ,
సో ఏవైతే బాగా రీయూజ్ అవుతాయి అని మీరు అనుకుంటున్నారో అవన్నీ మీరు ఇక్కడ ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేసుకుంటే then it can be used into all the implementation applications connected to it. సో ఈ ఇంప్లిమెంటేషన్ లో యూస్ చేసుకోవచ్చు, దీంట్లో చేసుకోవచ్చు, this one ఇలా అన్నమాట. సో దిస్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. సో యాజ్ ఎ డెవలపర్, ఓకే, యాజ్ ఎ డెవలపర్ మీకు ఓన్లీ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి లాగిన్ ఇస్తారు. ఓకే, సో ఇవన్నీ మనం చూద్దాం. సో ఫ్యూచర్ క్లాసెస్ లో ప్రతిదీ డీటెయిల్ గా చూద్దాం. సో యాజ్ అన్ డెవలపర్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అవుతారు అండ్ మీకు ఈ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి లాగిన్ ఇస్తారు. సో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లో మీరు లాగిన్ అయ్యి మీరు డెవలప్ చేయాలి ఇవన్నీ. సో డెవలప్మెంట్ ఏం చేస్తారు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ మనం చూపించాలనుకుంటున్నాం కాబట్టి అవన్నీ మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం ఇక్కడ క్రియేట్ చేసాం అనుకోండి, దెన్ నెక్స్ట్ పోర్టల్లో యూజ్ అవ్వవు, ఇక్కడ మళ్ళీ సెపరేట్ గా క్రియేట్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ మనం ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేస్తే రీయూజ్ అవుతుంది. సో అంటే యాజ్ ఎన్ డెవలపర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్కోప్. ఓకే, సో మీరు స్కోప్ పర్ఫెక్ట్ గా అనలైజ్ చేస్తే దెన్ డెవలప్మెంట్ చాలా ఈజీ అయిపోతుంది. అంతే కదా, ఇక్కడ 4 times డిఫరెంట్ గా డెవలప్ చేసే బదులు మీరు ఒక్కసారి ఇక్కడ చేస్తే చాలు కదా. సో డెవలప్మెంట్ ఈజీ అవుతుంది మీకు. అండ్ parallelly there will be something like compliance score also improved. Okay, so something like compliance score అని ఉంటుంది. అంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్, సపోజ్ ఒక 10 members ఇవాళ క్యాప్జెమినీలో జాయిన్ అయ్యారు అనుకుందాం. సో వాళ్ళందరూ సిటీ బ్యాంక్ క్లయింట్ కి వర్క్ చేస్తున్నారు. ఓకే, సో వాళ్ళందరూ అప్లికేషన్స్ లాగిన్ అయ్యి ప్యారల్ గా డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటున్నారు. సో ఈ 10 members కి లాగిన్ ఇస్తారు అండ్ ఈ 10 members ఏం చేయాలి, రెస్పెక్టివ్ వర్క్ డెవలప్మెంట్ వర్క్ చేయాలి. సో ఫస్ట్ 5 developers పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు అనుకుందాం. అంటే ఫస్ట్ 5 developers ఈ 2 అప్లికేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు అండ్ సెకండ్ 5 developers ఈ రెండింటి మీద వర్క్ చేస్తున్నారు అని అనుకుందాం. సో డెవలపర్ 1 ఈ టాస్క్ చేస్తున్నాడు and he can able to identify scope. So scope అతనికి బాగా రీయూజ్ అనిపించి he has created few things in library. సో ఇవన్నీ క్రియేట్ చేయాలి అతను and he is using library for that. సో లైబ్రరీ క్రియేట్ చేసుకుంటే ప్రతి చోట యూజ్ అవుతుంది అని ఐడెంటిఫై చేసుకున్నాడు and those are getting reused everywhere. And other developer సేమ్ ఇవే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ప్రాపర్టీస్ ఆ రిలేటెడ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేశాడు అనుకోండి, దెన్ వేరే చోట అవి యూజ్ అవ్వవు. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, ఈ పర్సన్ రీవర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు, సెకండ్ పోర్టల్లో చేసుకుంటాడు, తర్వాత ఫ్యూచర్ లో ఇంకా వేరే వర్క్ ఏమన్నా ఇస్తే దాని మీద కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తాడు. బట్ వేరే ఫస్ట్ డెవలపర్ అయితే రీయూజ్ చేసుకుంటూ వస్తాడు అనమాట. అంటే హీఈస్ ఫాలోయింగ్ బెస్ట్ స్టాండర్డ్స్. Okay, developer 1 is following best standards and developer 2 is not following best standards. So then best standards follow aithe, then there will be something like compliance score. Okay, so there will be something like compliance score. So compliance score chala good ga untundi ataniki. సో ఎవ్రీ డెవలపర్ కి తన డెవలప్మెంట్ స్టాండర్డ్స్ ని బేస్ చేసుకుని ఒక స్కోర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. సో ఈ స్కోర్ ఎప్పుడు మినిమం 80% ఉండాలి, 80 to 90 అయినా ఉండాలి మినిమం. ఓకే, సో 80 to 90% ఉండాలి. సో మోర్ దాన్ 95 అనేది కొంచెం కష్టంగా ఉంటుంది జనరల్ గా. సో కాంప్లియన్స్ స్కోర్ ఫర్ ఎవ్రీ డెవలపర్ షుడ్ బి లైక్ మినిమం ఆఫ్ 80 to 90. సో అంటే వీళ్ళు బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నట్టు. ఓకే, సో వన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇదే, ఇఫ్ ఈస్ ట్రైంగ్ టు డెవలప్ సంథింగ్ ఆన్ టు దిస్ ఇంప్లిమెంటేషన్ 1, he can just identify the scope and he can create all this in framework
సో ఇక్కడ ఉన్నవి ఇక్కడ యూస్ చేస్తున్నాడు, యాజ్ వెల్ as ఇక్కడ కూడా యూస్ చేసుకుంటున్నాడు, అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నట్టు. హిస్ కాంప్లైంట్ స్కోర్ విల్ బి వెరీ గుడ్. అండ్ సెకండ్ డెవలపర్ బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోతే he will be having compliance score reduced, and based on that మీరు చాలా జస్టిఫికేషన్స్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు డెవలపర్ 2 సరిగ్గా స్టాండర్డ్స్ ఫాలో అవ్వట్లేదు అనుకుందాం. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ 1 లో క్రియేట్ చేసుకుంటున్నాడు, 2 లో చేస్తున్నాడు, 3 లో ప్రతి చోట రీవర్క్ లాగా చేసుకుంటున్నాడు, అంటే బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వట్లేదు అనే కదా. సో బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోతే Pega can easily identify his compliance score. So Pega can easily calculate his compliance score. Okay, so Pega will be having one algorithm in the background. It will be continuously checking whether this particular developer is following best standards or not. So ప్రతి డెవలపర్ కి తన లాగిన్ బేస్ చేసుకుని బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాడో లేదో చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేయగలదు. అండ్ బేస్డ్ ఆన్ దట్ కాంప్లైంట్ స్కోర్ ఉంటుంది. సో ఇప్పుడు మీ కాంప్లైంట్ స్కోర్ చాలా గుడ్ ఉంది అనుకుందాం, అండ్ నాది చాలా తక్కువ ఉంది అనుకోండి. దెన్ ఆటోమేటిక్ గా నేను చాలా జస్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేయాలి మా మేనేజర్ కి. ఎందుకు నీ కాంప్లైంట్ స్కోర్ ఇంత తక్కువగా ఉంది, సో అక్కడ ఇలా ఎందుకు చేసావు, ఇక్కడ అలా ఎందుకు చేసావు, ఇలాంటి చాలా చాలా జస్టిఫికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది మనం. అండ్ దట్ టు మన టీమ్ తో పాటు ఎప్పుడు ఒక పెగా సిస్టమ్స్ నుంచి ఒక పర్సన్ వర్క్ చేస్తారు. సపోజ్ మనం అందరం క్యాప్జెమినీ ఆర్ సమ్ కంపెనీలో జాయిన్ అయ్యాం. సో క్లయింట్ వచ్చి సిటీ బ్యాంక్ అనుకుందాం. సో ఇప్పుడు సిటీ బ్యాంక్ వాళ్ళ అప్లికేషన్స్ మొత్తం మనం డెవలప్ చేయాలి, మన టీం మొత్తం. సో దీనికోసం ఏం చేస్తారు, సిటీ బ్యాంక్ వాళ్ళు క్లయింట్స్ వాళ్ళు పెగా సిస్టమ్స్ దగ్గర లైసెన్స్ పర్చేస్ చేస్తారు. సో అది క్లయింట్ వాళ్ళు చూసుకుంటారు. సో పెగా సిస్టమ్స్ దగ్గర ఈ లైసెన్స్ పర్చేస్ చేస్తారు, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ది. లైసెన్స్ పర్చేస్ చేసిన తర్వాత మనందరికీ లాగిన్స్ క్రియేట్ చేస్తారు. అల్టిమేట్ గా మనమే కదా డెవలప్ చేయాల్సింది, క్యాప్జెమినీ పీపులే కదా. సో మనందరికీ లాగిన్ క్రియేట్ చేస్తారు. అంటే క్లయింట్స్ కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్తారు, బేస్డ్ ఆన్ దట్ బిజినెస్ అనలిస్ట్ మొత్తం మనకి డాక్యుమెంట్ చేసి మనకి ఇస్తారు. ఫైన్. సో ఈ హోల్ ప్రాసెస్ లో సిటీ బ్యాంక్ అండ్ క్యాప్జెమినీ ఇన్వాల్వ్ అయి ఉంటుందని మనం అనుకుంటాం. బట్ బ్యాక్గ్రౌండ్ లో పెగా సిస్టమ్స్ టీమ్ నుంచి కూడా ఒక డెడికేటెడ్ పర్సన్ ఉంటారు. సో పెగా సిస్టమ్స్ నుంచి కూడా ఒక మెయిన్ సపోర్ట్ పర్సన్ ఉంటారు, ఎప్పుడు మనతోనే ఉంటారు, మన టీంతోనే. సో జనరల్ గా బిగినర్ లెవెల్ పీపుల్ కి తెలియదు, చాలా హై లెవెల్ పీపుల్ కి తెలుస్తారు అనమాట ఒక పర్సన్ ఉంటారు అని ఎప్పుడు. ఓకే, సో పెగా సిస్టమ్ సపోర్ట్ పర్సన్ ఎప్పుడు మనతోనే ఉంటారు. హీ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ద క్లయింట్ రిలేటెడ్ యాక్టివిటీస్. సో బిజినెస్ రిక్వైర్మెంట్స్ కానీ ఆర్ లైక్ ఇంకా అడిషనల్ టాస్క్లు కానీ డిప్లాయ్మెంట్ రిలేటెడ్ లో కానీ ప్రతి చోట ఇన్వాల్వ్ అవుతారు మోస్ట్లీ. ఓకే, సో మేము ఆల్రెడీ సిటీ బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ మీ దగ్గర పెగా టూల్ పర్చేస్ చేసాము, ఇంకా మీతో మాకు సంబంధం లేదు అని అనకూడదు. సో పెగా సిస్టమ్స్ వాళ్ళు కంటిన్యూస్ గా మనతో వర్క్ చేస్తారు, and they will be involved into each and every activity. Okay, so each and every activity lo vallu untaru, and we have to provide lot of justifications for them. Suppose na compliance score 40 undi anukondi, then ఆ పెగా సిస్టమ్స్ పర్సన్ నుంచి మనకి ఎస్కలేషన్ లాగా వస్తుంది. ఇంటర్న్ మన మేనేజర్ నుంచి మనకి ఎస్కలేషన్స్ వస్తాయి. సో ఆ ఎర్రర్స్ మొత్తం మనం రెక్టిఫై చేసి మళ్ళీ రీవర్క్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం ఇక్కడ క్రియేట్ చేసేసాము, మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం అగైన్ ఇక్కడ. అంటే ఫర్ ష్యూర్ బెస్ట్ ప్రాక్టీస్ కాదు అది, అంటే కాంప్లైంట్ స్కోర్ పడిపోతుంది. సో ఇప్పుడు మన మేనేజర్ ఏమంటారు, సో డిలీట్ ఆల్ దీస్ అండ్ హ్యావ్ ఇట్ క్రియేటెడ్ ఇన్ ద లైబ్రరీ అంటారు. అంటే రీవర్క్ అవుతుంది మళ్ళీ మనకి. అంటే అల్టిమేట్ గా బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోతే ఫర్ ష్యూర్ రీవర్క్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మీ అప్రైజల్స్ ఉంటాయి, ఇంకంతా మీకు తెలిసింది. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అంటే మీరు ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతున్నప్పుడు యాజ్ ఎ డెవలపర్ టు వర్క్ ఆన్ ఇట్, ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ద స్కోప్, ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద స్కోప్. సో స్కోప్ ప్రాపర్ గా ఐడెంటిఫై చేసుకుని దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు డిజైన్ అకార్డింగ్లీ. అంటే ప్రతి ఆర్గనైజేషన్ కి
n నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ ఉంటాయని మనకు తెలుసు. అండ్ ప్యారలల్ గా ఒక ఫ్రేమ్వర్క్ కూడా ఉండాలి. సో ఫ్రేమ్వర్క్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ రీయూజబుల్ థింగ్స్, ఇవన్నీ రీయూజ్ అవుతాయని మనకు అనుకుంటున్నాం కదా. ఆల్ రీయూజబుల్ థింగ్స్ మనం ఇక్కడ ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేసేసుకుంటాం. అండ్ ఇక్కడ నుంచి ఎన్ని అప్లికేషన్స్ కైనా, ఎన్ని ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ కైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఫ్యూచర్ లో ఇంకొక ఇంప్లిమెంటేషన్ ఉంది అనుకోండి, అండ్ దానికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నవి మొత్తం ఇక్కడ యూజ్ కూడా చేసుకోవచ్చు కదా. సో ఇలా అన్నమాట. అంటే ఒక ఆర్గనైజేషన్ కి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ ఉంటాయి అండ్ ప్యారలల్ గా ఫ్రేమ్వర్క్ కూడా ఉండాలి అనేది పెగా వాళ్ళ రికమెండేషన్. ఓకే, పెగా సిస్టమ్స్ వాళ్ళు ఏమని రికమెండ్ చేస్తున్నారు? ఒక ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేసుకోండి బెటర్ అంటున్నారు. ఫ్రేమ్వర్క్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి? రీయూజబిలిటీ పెరుగుతుంది. సో ఈ కేసులో మనకి ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సపోజ్ మనది ఏదైనా చిన్న క్లయింట్ అనుకుందాం. సో ఆ క్లయింట్ కి ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషనే ఉంది అనుకోండి. ఓకే, suppose there is some organization like this, and if it is having only one implementation, so implementation lo manam em chestamu, we will be having first name, last name, all this created. So ఒకటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఉన్నప్పుడు ఓకే, సో అన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసేసుకుంటే సరిపోతుంది కదా. ఇంకా నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటేనే కదా మనకు ఉండే హెడేక్ అంతా, లేవు కదా. సో ఇలా క్రియేట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ గా వర్క్ అయిపోతుంది, ఫైన్. బట్ ఇలాంటి సినారియోస్ లో కూడా పెగా వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారు? ఈవెన్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషన్, పెగా ఈజ్ రికమెండింగ్ టు గో విత్ వన్ ఫ్రేమ్వర్క్. అంటే ఒక ఫ్రేమ్వర్క్ లాగా క్రియేట్ చేసుకోండి అంటున్నారు. సో ఫ్రేమ్వర్క్ లాగా క్రియేట్ చేసుకున్నారు అనుకుందాం. దెన్ ఈ ఇంప్లిమెంటేషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు దీనికి రిలేటెడ్ థింగ్స్ మొత్తం ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేసుకుంటాం, రీయూజబుల్ అవుతాయి అనిపించేవి. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి యూజ్ చేసుకుంటాం, ఫైన్. సో ఇలా చేసిన అవుట్పుట్ సేమే వస్తుంది. అండ్ అసలు ఫ్రేమ్వర్క్ లేకుండా డైరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ లో చేసుకున్న అవుట్పుట్ సేమే వస్తుంది. బట్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ వన్ మోర్ ఇంప్లిమెంటేషన్ క్రియేటెడ్, ఇంకొక ఇంప్లిమెంటేషన్ క్రియేట్ అవుతుంది అనుకుందాం. దెన్ అప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ లో మళ్ళీ ఫస్ట్ నుంచి డిజైన్ చేయాల్సిన అవసరం లేకుండా యూ విల్ బి హ్యావింగ్ ఎవ్రీథింగ్ క్రియేటెడ్ ఇన్ ఫ్రేమ్వర్క్ బై దట్ టైం, అండ్ అక్కడి నుంచి సింపుల్ గా యూజ్ చేసేసుకోవచ్చు అనేది పెగా సిస్టమ్స్ వాళ్ళ రికమెండేషన్. పెగా సిస్టమ్స్ వాళ్ళు అలా రికమెండ్ చేస్తున్నారు మనకి. ఓకే, సో పెగా సిస్టమ్ రికమెండేషన్ ఏంటి? మెయింటైన్ వన్ ఫ్రేమ్వర్క్ maintain one framework if you are having at least one implementation. So implementation ఒకటి ఉన్నా we are supposed to go with framework అనేది recommendation, ఇదే mandatory thing కాదు. సో ఫ్రేమ్వర్క్ లేకుండా మనం మొత్తం చేసుకోవచ్చు, అవుట్పుట్ తెచ్చుకోగలం. బట్ పెగా రికమెండ్స్ us to go with framework. సో ఒక ఫ్రేమ్వర్క్ ఉంటే రీయూజబిలిటీ పెరుగుతుంది. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ ఫ్రేమ్వర్క్స్ చాలా ఉంటాయి, ఆర్ ఎల్స్ ఫ్రేమ్వర్క్ లేకుండా కూడా ఉంటాయి. సో ఐ వర్క్డ్ ఇన్ ఏ ప్రాజెక్ట్ వేర్ దర్ ఆర్ more than 5 frameworks, and I worked in a project where there is no framework also. Only ఒక implementation application ఉన్నప్పుడు ఫ్రేమ్వర్క్ తో సంబంధం లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా అన్నమాట. సో based on the project complexity we'll be having those many frameworks used. So ultimate గా if we have to redesign this, ఎలా ఉంటుంది ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్? సో ఇది మనకి సిటీ ఆర్గనైజేషన్ అనుకుందాం, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 4 or 5 implementations, then so it is strongly recommended to go with one framework. సో ఒక ఫ్రేమ్వర్క్ లాగా మెయింటైన్ చేసుకోండి. సో ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేస్తే we can able to have this type of connection established.
సో ఇలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ ఈ ఫ్రేమ్వర్క్ లో ఉన్న కాంపోనెంట్స్ మొత్తం those can be used in implementation 1 and in second and in third and in fourth ఇలా యూస్ చేసుకోవచ్చు. సో ఇన్ ఫ్యూచర్ మీకు వేరే ఇంప్లిమెంటేషన్ వచ్చింది అనుకుందాం అండ్ స్టిల్ అక్కడ కూడా మనం యూస్ చేసేసుకోవచ్చు. అంటే ఒక ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేసుకుని అందులో మొత్తం రీయూజ్ అవుతాయి అనుకునే కాంపోనెంట్స్ అక్కడ పెట్టుకోవాలి. సో ఎర్లియర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసాం అనుకోండి, ఓకే, లైక్ అకౌంట్ క్రియేషన్ పోర్టల్, ఆ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. సో దాంట్లో మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ మీరు ఎంటర్ చేస్తున్నారు. సో మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద స్కోప్ అండ్ యూ విల్ బి క్రియేటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రేమ్వర్క్. అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ మనం ఇక్కడ యూజ్ చేసేసుకుంటాము. మన రిక్వైర్మెంట్ మెట్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. సో మీరు ఇలా కాకుండా డైరెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకున్న అవుట్పుట్ వస్తుంది, బట్ రీయూజబిలిటీ ఉండదు. ఓకే ఫైన్. సపోజ్ మీరు ఈరోజు ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయ్యారు అండ్ అది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది అనుకుందాం. ఓకే, సో ఇది అకౌంట్ క్రియేషన్ పోర్టల్ అనుకోండి. ఈ పోర్టల్ ఆల్రెడీ 2 years బ్యాకే డెవలప్ అయిపోయింది. సిమిలర్ గా ఇది క్రెడిట్ కార్డ్ పోర్టల్ అనుకుందాం, ఇది 2 years బ్యాక్ డెవలప్ అయిపోయింది. ఇది అకౌంట్ క్రియేషన్ పోర్టల్, ఇది క్రెడిట్ కార్డ్. సో ఈ రెండు 2 years బ్యాకే డెవలప్ అయ్యాయి అనుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అన్ని డీటెయిల్స్ మనం చూపిస్తున్నాం. వెబ్ పేజ్ క్రియేషన్ జరిగిపోయింది అండ్ ఇక్కడ కూడా అన్ని జరిగిపోతున్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ యూజ్ చేసుకున్నారు, యాజ్ వెల్ as ఇక్కడ నుంచి ఇక్కడ యూజ్ చేసుకున్నారు. ఫైన్. సో ఇప్పుడు మీరు ఈ రోజు జాయిన్ అయ్యారు, మీ మేనేజర్ ఏమంటున్నారంటే you have to work on this particular portal or application and alternate email ID ఎంటర్ చేయమని చెప్పారు. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అన్ని ఉన్నాయి, ఈమెయిల్ ఐడి కూడా ఉంది. సో ఇప్పుడు ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అని ఒక ఫీల్డ్ కూడా యాడ్ చేయండి అనేది మీకు వచ్చిన రిక్వైర్మెంట్ అనుకుందాం. దెన్ మీరు అప్పుడు ఏం చేయాలి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అనేది చాలా చోట యూజ్ అవుతుంది అని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సో నెక్స్ట్ పోర్టల్స్ లో కూడా యూజ్ అవుతాయని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ దిస్ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి కాంపోనెంట్ ఇన్ ఫ్రేమ్వర్క్. మీరు డైరెక్ట్ గా ఇక్కడ క్రియేట్ చేసేసుకుంటే రిక్వైర్మెంట్ మీట్ అవుతారు, బట్ అదే ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి మీరు నెక్స్ట్ పోర్టల్స్ లో యూజ్ చేసుకోలేరు. ఇన్స్టెడ్ యాజ్ ఎ డెవలపర్ స్కోప్ ఐడెంటిఫై చేసుకున్నాను అండ్ ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేస్తే దాని నుంచి ఇక్కడ మనం ఇక్కడ యూజ్ చేస్తాము అండ్ వీ కెన్ మీట్ ద రిక్వైర్మెంట్. ఫైన్. సో ఇప్పుడు సెకండ్ పోర్టల్ మీద వర్క్ చేస్తున్నారు. సో సెకండ్ పోర్టల్లో you are supposed to include something like expected credit card limit. అంటే ఈ పోర్టల్ ఆల్రెడీ డిజైన్ అయిపోయింది, ఇట్ ఈస్ హ్యావింగ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఆల్ దీస్ ఫీల్డ్స్ గెటింగ్ ఫ్రమ్ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనే ఒక ఫీల్డ్ లాగా యాడ్ చేసుకోవాలి. సో దానికి ఏం చేస్తారు మీరు, సో ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ప్రతి చోట యూజ్ అవ్వదు. అకౌంట్ క్రియేషన్ పోర్టల్ కి క్రెడిట్ కార్డ్ కి సంబంధం ఏంటి, క్రెడిట్ కార్డ్ లిమిట్ కి. శాలరీ మేనేజ్మెంట్ పోర్టల్ కి క్రెడిట్ కార్డ్ లిమిట్ కి సంబంధం లేదు కదా. సో వీ కెన్ హ్యావ్ దిస్ క్రెడిట్ కార్డ్ లిమిట్ థింగ్ క్రియేటెడ్ డైరెక్ట్లీ ఇన్ దిస్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. సో ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ స్ట్రైట్ అవే క్రియేట్ చేసేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇక్కడ క్రియేట్ చేసుకుని యూజ్ కూడా చేసుకోవచ్చు, బట్ వేరే చోట యూజ్ అవ్వదు. ఓకే, సో ఇలా అన్నమాట. So we can able to have framework used in this way. సో ఇక్కడ ఫ్రేమ్వర్క్ వల్ల ఏం జరుగుతుంది, రీయూజబిలిటీ పెరిగిపోతుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ కూడా యూజ్ చేస్తాం. సపోజ్ సో మన ఆర్గనైజేషన్ ఎస్బీఐ అనుకుందాం. సో ఎస్బీఐ వాళ్ళు ఏం చేస్తారు, దే ప్రొవైడ్ బ్యాంకింగ్ సర్వీస్ as well as they provide insurance service. So life insurance provide చేస్తారు. Okay, so banking చేస్తారు కదా. So let us say they are having one portal related to account creation and they will be having one more portal related to cashier or credit card or something. Okay, so 2 portals ఉన్నాయి అనుకుందాం బ్యాంకింగ్ రిలేటెడ్. సో అలాగే
ఎస్బీఐ ఆర్గనైజేషన్ కింద లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది అనుకుందాం, ఒక పోర్టల్. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, సో అలాగే ఎస్బీఐ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఒక పోర్టల్ ఉంది అనుకుందాం. దెన్ ఏం చేస్తాం అప్పుడు? వీ కెన్ కన్సిడర్ there are 4 implementation applications for this organization. Clear? So ikkada account creation portal and this is something like credit card. Okay, so ippudu meer ee portal develop chestunnappudu em cheyali? So ikkada okka chota use ayye matram ikkada create cheskuntamu, and ippudu manam chesedi ikkada use avutundi anukondi. Then okay, CIBIL score annattu okati undi. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తర్వాత సిబిల్ స్కోర్ అన్నట్టు ఒకటి ఉంది. సిబిల్ స్కోర్ అనేది కంప్లీట్లీ బ్యాంకింగ్ రిలేటెడే కదా. సో అంటే ఈ 2 పోర్టల్స్ లో కామన్ గా యూజ్ అవుతుంది కదా ఇప్పుడు మనం క్రియేట్ చేసేది. సో ఫర్ దట్ ఈ 2 ఇంప్లిమెంటేషన్స్ కి కలిపి దే కెన్ మెయింటైన్ 1 ఫ్రేమ్వర్క్. సో అంటే ఈ 2 పోర్టల్స్ లో ఏదైతే కామన్ గా యూజ్ అవుతాయి అనుకుంటామో వీ కెన్ మెయింటైన్. హలో చంద్ర గారు, సారీ టు ఇంటరప్షన్. సేమ్ ఎస్బీఐ అన్నారు కదా, ఇప్పుడు సిటీ బ్యాంక్ ఫ్రేమ్వర్క్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చా? ఎందుకంటే 2 బ్యాంక్సే కదా. కాదండి. సో ఇప్పుడు మీరు ఒక క్యాప్జెమినీలో జాయిన్ అయితే మీరు సిటీ క్లయింట్ కింద ఎస్బీఐ క్లయింట్ కింద రెండింటి మీద వర్క్ చేస్తారా? అవునండి. చేస్తారా? సారీ ఐ మీన్ టు సే, నేను అంటే ఫ్రేమ్వర్క్ డిజైన్ మొత్తం ఒకటే కదండి. మరి అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి సేమ్ కదా. వన్ సెకండ్. సో ఇప్పుడు సిటీ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ యుఎస్ వాళ్ళు, అండ్ ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, ఇండియా వాళ్ళు. సో ఈ వీళ్ళ పోర్టల్స్ అండ్ సిటీ బ్యాంక్ పోర్టల్స్ అండ్ ఎస్బీఐ పోర్టల్స్ 2 పెగాతో డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో సిటీ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఓన్ గా మనీ పర్చేస్ చేసుకుంటారు, మనీతో పర్చేస్ చేసుకుంటారు, అండ్ వాళ్ళు క్యాప్జెమినీకి హైర్ చేసుకుంటూ ఉంటారు, డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఎస్బీఐ వాళ్ళు వీళ్ళు పెగా సిస్టమ్స్ తో కాంటాక్ట్ అవుతారు, వీళ్ళు ఓన్ గా టూల్ పర్చేస్ చేసుకుంటారు, వీళ్ళే టీసీఎస్ వాళ్ళకు ఇస్తారు. సో వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏముంటుంది? ఇప్పుడు ఎస్బీఐకి వెళ్తున్నారు, అక్కడ అకౌంట్ క్రియేషన్ పోర్టల్ ఉంది. సో ఆ పోర్టల్ లో మీరు సిటీ బ్యాంక్ లో అకౌంట్ క్రియేట్ చేయగలరా? అంత డిఫరెంట్, మీరు కోరిలేట్ చేయకూడదు. అంటే కోరిలేట్ అంటే సేమ్ ఫ్రేమ్ వర్క్ అంతా డిజైనింగ్ ఒకటే కదా. సో దాని గురించి క్లయింట్స్ ప్రాస్పెక్టివ్ మీరు ఆలోచించాలి. సో మీరు ఇప్పుడు క్యాప్జెమినీ సిటీ క్లయింట్ అనుకోండి. So we can able to see there is one. చందు గారు, ఇవి ఫేవరెట్స్ లో యాడ్ చేసుకోవచ్చా ఇట్లా? ఏంటవి? ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ అంటే పెగా అప్లికేషన్ మనకి ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలి. సో అప్పుడు మనకి ఒక రూల్ ని, సో ఇప్పుడు దీన్ని రూల్స్ అంటాం. సో ఇప్పుడు దిస్ ఇస్ టూ ఎర్లీ టు టాక్. సో ఇప్పుడు మీకు ఏం చెప్పినా చాలా ఎర్లీగా ఉంటుంది. సో ఫేవరెట్స్ లాగా కాదు. సో వీ హ్యావ్ టు మెయింటైన్ 1 ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ కి ఫర్ షూర్ కాదు, మోస్ట్లీ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఉంటుంది. దట్ ఈస్ పెగా రికమెండేషన్, అండ్ మోర్ దెన్ 1 ఫ్రేమ్వర్క్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు లాగిన్ అయ్యి, ఆర్ లాగిన్ కాదు, మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ చేసుకోవడం అంటే ఆ ప్రాసెస్ వేరు. దట్ ఈస్ నాట్ లైక్ మేకింగ్ ఇట్ ఫేవరెట్. ఓకే, సో అది కంప్లీట్ డిఫరెంట్. ఓకే, సో ఒకసారి మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఒకటే సరిపోతుంది కదా సార్? ఏంటండి ఇప్పుడు 2 ఎందుకు సార్? మళ్ళీ ఏ ఫ్రేమ్వర్క్ అయినా ఒకటి చేయాలి కదా సార్? అందులోంచి అన్ని తెచ్చుకోవచ్చు. నేను చెప్తాను, ఇంకా అవ్వలేదు. సో ఒకసారి మొత్తం అయిన తర్వాత అప్పుడు మీ డౌట్స్ మొత్తం డిస్కస్ చేద్దాం. ఇంకా చాలా కాన్సెప్ట్ ఉంది. ఓకే, సో వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్ హియర్? సో let us consider like we are having 2 applications related to banking. సో ఎస్బీఐ మన క్లయింట్ అనుకుందాం. సో క్లయింట్స్ అంటే డిఫరెంట్ గా ఆలోచించాలి మీరు ఇప్పుడు. సో ఎస్బీఐ మన క్లయింట్ అనుకుందాం. ఎస్బీఐకి 2 అప్లికేషన్స్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఉన్నాయి, అండ్ 2 అప్లికేషన్స్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ ఉన్నాయి. సో అకౌంట్ క్రియేషన్ పోర్టల్ మీరు ఈ రోజు డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే డెవలప్ చేస్తున్నారో దానికి మీరు స్కోప్ అనలైజ్ చేసుకోవాలి. ఆ స్కోప్ అనలైజ్ చేసుకుని ఏం చేస్తారు? ఇక్కడ ఒక్క చోట యూజ్ అవుతాయి అనుకునేది మాత్రం మీరు ఇక్కడ క్రియేట్ చేసేస్తారు. లేదు ఇక్కడ యూజ్ అవుతాయి, ఆర్ సమ్ అదర్ ఇంప్లిమెంటేషన్ కూడా ఉంది అనుకుందాం బ్యాంకింగ్ వాళ్ళకి. సో అన్ని చోట్ల యూజ్ అవుతాయి అనుకుంటే, సో మనం దానికి కనెక్ట్ అయ్యి ఉన్న ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసుకుంటాం. అంటే ఫ్రేమ్ వర్క్ లో ఇక్కడ ఏమైనా క్రియేట్ చేసాం అనుకోండి, వీ కెన్ హ్యావ్ దిస్ యూజ్డ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ 1, 2 or 3. ఓకే,
సో అలాగే there will be having one more framework maintained for its own insurance. అంటే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అనుకుందాం అండ్ ఇది వెహికల్ ఇన్సూరెన్స్ అనుకుందాం. సో ఇక్కడ ఒక పోర్టల్ ఉంది, ఇక్కడ ఒక పోర్టల్ ఉంది. సో మీరు ఇది డెవలప్ చేస్తున్నప్పుడు ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ లైక్ రీయూజబుల్ విచ్ విల్ బి యూస్డ్ ఓన్లీ బిట్వీన్ దీస్ టూ, దెన్ ఈ రెండిట్లకి మధ్య ఉన్న ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ రెండిట్ల మధ్య ఉన్న ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసేది ఫస్ట్ నేమ్ అలాంటిది అనుకుందాం. ఆ ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీ ఆర్ ఫస్ట్ నేమ్ అనేది మనకి ఇక్కడ యూజ్ అవుతుంది రిజిస్ట్రేషన్ లో, అండ్ ఇక్కడ యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది కదా, అండ్ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది కదా. సో ఫర్ దాట్ దే మైట్ బి హ్యావింగ్ వన్ మోర్ ఫ్రేమ్వర్క్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ ఆర్డర్. సో ఇలా ఒక ఫ్రేమ్వర్క్ కూడా ఉంటుంది. అంటే ఈ ఎస్బీఐ ఆర్గనైజేషన్ కి ఏముంది, ఒక మెయిన్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఈ మెయిన్ ఫ్రేమ్వర్క్ ఇంపార్టెన్స్ ఏంటి, it will be having all the reusable things which will be used across all the implementations. Okay, so ప్రతి అప్లికేషన్ లో యూజ్ అవుతాయి అనుకునేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ నేమ్ అనేది మనం ఇక్కడ చేసుకున్నాం అనుకోండి, దెన్ ఫస్ట్ నేమ్ కి అంటే ఈ ఫ్రేమ్వర్క్ కి ఇంకొక ఫ్రేమ్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంది. దిస్ ఇస్ సంథింగ్ లైక్ బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. అండ్ ఈ ఫ్రేమ్వర్క్ కి ఇంకొక ఫ్రేమ్వర్క్ ఇన్సూరెన్స్ అని కూడా కనెక్ట్ అయ్యి ఉంది. అంటే ఇక్కడ ఉన్నవి మొత్తం సో దానికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి మొత్తం యూజ్ చేసుకోగలం. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అని క్రియేట్ చేసేది ఇక్కడ యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. అండ్ దీనికి కనెక్ట్ అయ్యి ఉన్న ఇంప్లిమెంటేషన్స్ మొత్తంలో కూడా యూజ్ అయిపోతాయి. అంటే the first name thing what we are creating will be used across all the implementation applications. So అలా కాకుండా if you are having something like సిబిల్ స్కోర్ క్రియేటెడ్ హియర్, అకౌంట్ క్రియేషన్ పోర్టల్లో సిబిల్ స్కోర్ అనేది మీరు ఇంక్లూడ్ చేస్తున్నారు అనుకోండి, దెన్ సిబిల్ స్కోర్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది, క్రెడిట్ కార్డ్ పోర్టల్లో కూడా యూజ్ అవుతుంది కదా, ఆర్ సంథింగ్ ఎక్స్ట్రా కూడా ఉంటే యూజ్ అవుతుంది కదా. అండ్ అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ క్రియేట్ చేశారు అనుకోండి సిబిల్ది, ఇక్కడ కూడా యూజ్ అవుతుంది, వేస్తుంది. ఓకే, సో ఇన్స్టెడ్ విల్ బి హ్యావింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ క్రియేటెడ్ ఇన్ ఇట్స్ ఇమీడియట్ ఫ్రేమ్వర్క్. సో బ్యాంకింగ్ రిలేటెడ్ ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, ఇక్కడ వర్క్ చేస్తాము ఇక్కడ క్రియేట్ చేసుకుంటాము. సో ప్యారలల్ గా ఇంకొక పాలసీ నెంబర్ అనేది ఒక టెక్స్ట్ బాక్స్ లాగా ఇంక్లూడ్ చేయాలనుకోండి. సో ఆ పాలసీ నెంబర్ మనం ఏం చేస్తాము, విల్ బి హ్యావింగ్ ఇట్ క్రియేటెడ్ హియర్. సారీ, పాలసీ నెంబర్ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి, ఆ పాలసీ నెంబర్ ఇక్కడ యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. సో ఫర్ దట్ will be maintaining this policy number created in its above framework. ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం అండ్ ఫ్రమ్ హియర్ we can able to use it very easily. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ ఏమర్థమవుతుంది, we are having different level of implementation applications అండ్ దానికి సెపరేట్ గా సెగ్రిగేషన్ మెయింటైన్ చేయడం కోసం we'll be having one framework for this అండ్ ఇక్కడ ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. అండ్ ఈ రెండిట్లో కామన్ గా యూజ్ అయ్యే దానికోసం ఇంకొక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక ప్రాజెక్ట్ లో కాంప్లెక్సిటీ బేస్ చేసుకునే ఉంటుంది. ఓకే, సో ఇలా అయితే కనుక విల్ బి హ్యావింగ్ వీ కెన్ హ్యావ్ వన్ ఫ్రేమ్వర్క్ మెయింటైన్ లైక్ దిస్ అండ్ దాని కింద 2 ఫ్రేమ్వర్క్స్ ఉండొచ్చు. ఇట్ మైట్ బి హ్యావింగ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ కనెక్టెడ్ ఇన్ దిస్ వే. సో ఇలా ఉంటుంది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ బేస్ చేసుకుని. So this is something like in banking అనుకుందాం and this is something like insurance. సో ఇది అకౌంట్ క్రియేషన్ పోర్టల్ అనుకోండి, సో ఇది క్రెడిట్ కార్డ్ అనుకోండి, ఇది వెహికల్ ఇన్సూరెన్స్, ఇది లైఫ్ ఇన్సూరెన్స్, ఇలా అన్నమాట. సో అల్టిమేట్ గా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ పర్ఫెక్ట్ గా రన్ అవటం కోసమే ఈ బ్యాక్గ్రౌండ్ స్ట్రక్చర్ మొత్తం. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ రన్ అవటం కోసమే. ఓకే, మీరు ఒక బ్యాంక్ వెళ్ళారనుకోండి, అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళమంటారు, క్యాష్ డిపాజిట్ చేయాలంటే ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళమంటారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, క్యాష్ డిపాజిట్ చేసుకునే పర్సన్ అతనికి సెపరేట్ పోర్టల్ ఉంటుంది, అతని కంప్యూటర్ లో డిఫరెంట్ అప్లికేషన్ కనిపిస్తుంది. అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే వేరే పర్సన్ దగ్గరికి వెళ్తాం,
వాళ్ళు యూజ్ చేసేది అప్లికేషన్ వేరు, అవన్నీ ఇంటర్నల్ ఆర్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. సో ఇప్పుడు మనకి బిజినెస్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ వల్లే జనరేట్ అవుతుంది. ఇన్కమ్ అంతా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ వల్లే. మీరు ఎంత క్యాష్ డిపాజిట్ చేస్తే బ్యాంక్ అంత ప్రాఫిట్ కదా. ఓకే, మీరు ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే అలా అన్నమాట. సో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ పర్ఫెక్ట్ గా రన్ అవటం కోసమే బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా చేస్తాం. సో ఇక్కడ ఒక ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేసుకుంటున్నాం ఎందుకు, ఈ 2 అప్లికేషన్స్ కి రీయూజ్ అవడం కోసం, లోడ్ తగ్గడం కోసం, పర్ఫెక్ట్ డిజైన్ ఉండటం కోసం. అండ్ ఇది ఎందుకు మెయింటైన్ చేస్తున్నాము, ఈ 2 అప్లికేషన్స్ కోసం, ఈ 2 అప్లికేషన్స్ ఈజీగా వర్క్ అవడం కోసం. సో ఇలా అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ లో మనం చేసేది అంతా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ కి పర్ఫెక్ట్ గా రన్ అవటం కోసమే. ఓకే, ఇది అన్నమాట ఫైనల్ పాయింట్. సో ఒక ఆర్గనైజేషన్ కి ఫ్రేమ్వర్క్ ఉంటుంది, అండ్ దట్ మినిమం ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలి అనేది పెగా వాళ్ళ రికమెండేషన్. అది జస్ట్ రికమెండ్ చేస్తుంది అంతే. సో ఫ్రేమ్వర్క్ లేకుండా అన్ని ఇంప్లిమెంటేషన్స్ లో మనం సెపరేట్ గా క్రియేట్ చేసుకుని అవుట్పుట్ తెచ్చుకోవచ్చు కదా, అవునా? అవుట్పుట్ తెచ్చుకోవచ్చు, బట్ కాంప్లైంట్ స్కోర్ డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, సో ఎవరైతే డెవలపర్ ఉన్నారో వాళ్ళ కాంప్లైంట్ స్కోర్ డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ దట్ ఈ పోర్టల్స్ డిజైన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండదు. సో యాజ్ ఐ టోల్డ్ యూ, పెగా సిస్టమ్స్ పర్సన్ యాక్సెప్ట్ చేయరు ఈ స్ట్రక్చర్ ని. సో ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటాం. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని యాక్సెప్ట్ చేయరు. సో మీకు ఇన్ని ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఫ్రేమ్వర్క్ వై ఆర్ యూ నాట్ గోయింగ్ ఫర్? అండ్ దట్ ఒకటే ఎందుకు యూజ్ చేస్తున్నారు? యూ కెన్ గో ఫర్ 3 రైట్, ఆర్ యూ కెన్ గో ఫర్ 4 ఆల్సో. ఓకే, సో ఎస్బీఐ వాళ్ళు వేరే సెక్టర్ కూడా ఏదో స్టార్ట్ చేశారు అనుకోండి, గోల్డ్ లోన్స్ అన్నట్టు, లేదు అనుకుంటే మార్టిగేజ్ రిలేటెడ్ ఏదో అనుకోండి. సో దే మైట్ బి హ్యావింగ్ 1 more ఇంప్లిమెంటేషన్ ఫర్ ఇట్. సో దానికి రిలేటెడ్ ఫ్రేమ్వర్క్ ఒకటి మెయింటైన్ చేసుకున్నారు, అండ్ ఇక్కడ కనెక్ట్ చేసేసుకోవచ్చు ఫ్యూచర్ లో ఫర్దర్ గా. సో ఇలాంటి కైండ్ ఆఫ్ డిజైన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అడాప్టబిలిటీ. అంటే ఫ్యూచర్ లో మనం ఎలాంటి చేంజెస్ వచ్చినా మన ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా రన్ అవ్వాలి అనేది పెగా సిస్టమ్స్ వాళ్ళ మోటో. ఓకే, సో పెగా సిస్టమ్స్ వాళ్ళు ఇంత కష్టపడుతుంది ఎందుకు? దే వాంట్ టు మేక్ ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్. సో ఇంత చేసి అంత డెవలప్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఆటోమేటెడ్. అండ్ ఫ్యూచర్ లో ఎలాంటి చేంజ్ వచ్చినా ద అప్లికేషన్స్ వాట్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ విత్ పెగా షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు అడాప్ట్ దట్. సో అందుకని పెగా సిస్టమ్స్ వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ బెస్ట్ ప్రాక్టీస్. సో బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం చేసుకుంటూ ఉంటారన్నమాట. ఓకే, సో ఫర్ షూర్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు గో విత్ అట్లీస్ట్ 1 ఫ్రేమ్వర్క్, అండ్ దిస్ ఈస్ వాట్ పెగా సిస్టమ్స్ ఈస్ స్ట్రాంగ్లీ, సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రికమెండింగ్. సపోజ్ ఇప్పుడు మనకి ఆర్గనైజేషన్ లో ఒకటే ఇంప్లిమెంటేషన్ ఉంది అనుకోండి, దెన్ దానికి యాక్చువల్ అసలు ఫ్రేమ్వర్క్ కూడా అవసరంలా. ఒకటే ఇంప్లిమెంటేషన్ ఉంది. మన ఆధార్ కార్డ్ సిస్టమ్ తీసుకోండి, ఆధార్ కార్డ్ సిస్టమ్ పోర్టల్ ఒకటే ఉంటుంది. ఓకే, సో అలా అని కాదు, జనరల్ గా చాలా ఉంటాయి. నార్మల్ గా ఒక అప్లికేషన్ తీసుకుంటే ఒక ఆర్గనైజేషన్ కి ఒకటే ఉంది అనుకుందాం. సో ఫైనల్ గా ఆ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ డెవలప్ చేయడమే కోసమే కదా అందరూ కష్టపడేది. ఓకే, సో దాన్ని డెవలప్ చేసుకునేటప్పుడు ఒకటే ఉంది కాబట్టి ఫ్రేమ్వర్క్ ఎందుకు అవసరం లేదు. బట్ ఇన్ ఫ్యూచర్ ఆ ఆర్గనైజేషన్ కి వేరే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ వస్తే అప్పుడు రీయూజబిలిటీ ఉండదు. సో అదే ఫ్రేమ్వర్క్ ఉంటే కనుక మనకు సింపుల్ గా మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రేమ్వర్క్ ఉంటే మనం సింపుల్ గా యూజ్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఫైనల్లీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? వేర్ ఆల్ ద రీయూజబుల్ కాంపోనెంట్స్ విల్ బి క్రియేటెడ్. ఓకే, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అంటే వేర్ విల్ బి హ్యావింగ్ ఆల్ ద స్పెసిఫిక్ కాంపోనెంట్స్ క్రియేటెడ్. సో ఆ స్పెసిఫిక్ కాంపోనెంట్స్ మనం అక్కడ క్రియేట్ చేస్తాము, అండ్ అవి అక్కడ మాత్రమే యూజ్ అవుతాయి. ఫ్రేమ్వర్క్ అంటే వేర్ ఆల్ ద రీయూజబుల్ కాంపోనెంట్స్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ రీయూజబుల్ అవుతాయి. వీ కెన్ ఏబుల్ టు హ్యావ్ ఆల్ దిస్ యూస్డ్ ఇంటూ రెస్పెక్ట్ టు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. సో అందుకనే ఫ్రేమ్వర్క్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకే, క్లియర్ ఎవరీవన్? ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెన్స్ అర్థమైందా? సో ఇప్పుడు డౌట్స్ సార్ ఫ్రేమ్వర్క్ అనేది అన్లిమిటెడ్ సార్, అంటే ఎన్నైనా చేసుకోవచ్చు, ఇంకా చేసుకోవచ్చు అండి, డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ.
ప్రాజెక్ట్. అండ్ సార్ ఈ ఫ్రేమ్వర్క్ లో చేసే ఫీల్డ్స్ లో డేటా అంతా అసలు ఏ డేటాబేస్ లో సేవ్ అవుతుంది సార్? అంటే సేమ్ ఆ ప్రాజెక్ట్ కి ఉన్న డేటాబేస్ లోనే సో దీనికి సపరేట్ ఏమైనా సర్వర్ ఉంటుందా సార్? సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు సెపరేట్ టేబుల్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్లీ ఒక ఫ్రేమ్వర్క్ ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనుకోండి. సో ఆల్రెడీ ఫర్ షూర్ ఈ పోర్టల్ మొత్తానికి ఒక ఎంటైర్ డేటాబేస్ ఉంటుంది అండ్ అందులో డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేస్తే ఆ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ టేబుల్ సెపరేట్ ఉంటుంది. ఇదంతా మీకు తర్వాత చెప్తాను, మీతో కన్ఫ్యూజ్ అయిపోతుంది డేటాబేస్. ఓకే సార్, ఓకే, నాకు ఐడియా వచ్చింది సార్. Hi Chandra, this is Rajagopal. వన్ బై వన్ చెప్పండి రాజగోపాల్. ఇక్కడ మనము ఫ్రేమ్వర్క్ అనేది కంప్లీట్ గా అన్ని మనం తీసుకుంటాం కదా ఒక్కొక్కటి అనేది. అకార్డింగ్ టు ఇప్పుడు రూల్ అన్నారు కదా, రూల్ సెట్ ని మనము అంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటుందా మనకు రియల్ టైం వర్క్ లో, లేకపోతే వీ హ్యావ్ టు క్రియేట్ ఫ్రేమ్వర్క్? సో ఫ్రేమ్వర్క్ లో మీరు క్రియేట్ చేసుకోవాలి. ఫ్రేమ్వర్క్ లో మీరు క్రియేట్ చేస్తేనే కదా మీకు ఇంప్లిమెంటేషన్ అన్నిట్లో యూజ్ అయ్యేది. సో యూ హ్యావ్ టు క్రియేట్ యాజ్ ఎ డెవలపర్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్కోప్ అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్ దేర్. రూల్స్ ఎలా ఉంటుంది? రూల్ అనే వర్డ్ నేను రేపు చెప్తాను. సో రూల్ అనే వర్డ్ అసలు ఇంకా మనకి తెలియదు, నేను మీకు రేపు చెప్తాను. సార్ మాక్సిమం ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి సార్ ఒక పెద్ద అప్లికేషన్ కి? డిపెండ్స్ అండి, ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ బేస్ చేసుకొని. సో నేను వర్క్ చేసే దానిలో 8 ఫ్రేమ్వర్క్స్ కూడా ఉంటాయి, డిపెండ్స్. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఫ్రేమ్వర్క్ లేని కూడా ఉంటాయి. సో ఒకసారి మీరు డౌట్ అడిగిన తర్వాత Sir, can we copy data from one framework to other framework? వెళ్ళదు. సో బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్. సో ఇలా ఫ్రేమ్వర్క్ ఉంది అనుకోండి, ఈ 2 ఫ్రేమ్వర్క్స్ మధ్య డేటా వెళ్ళదు. సో అలా కాకుండా ఐ కెన్ ఏబుల్ టు హ్యావ్ వన్ ఫ్రేమ్వర్క్ కనెక్టెడ్ ఇన్ దిస్ వే ఆల్సో. ఇలా కూడా కనెక్ట్ అవుతుంది. సో ఈ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, ఈ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సో ఈ సినారీ ఉందనుకోండి, సో ఒక ఫ్రేమ్వర్క్ ఉంది, 2 ఫ్రేమ్వర్క్ టు మెయిన్ ఫ్రేమ్వర్క్. అదే అంటున్నాను. సో ఈ ఫ్రేమ్వర్క్ లో ఉన్న డేటా ఈ ఫ్రేమ్వర్క్ లోకి వస్తుంది, యాజ్ వెల్ as ఇక్కడ కూడా వస్తుంది. బట్ ఈ రెండు ఫ్రేమ్వర్క్స్ మధ్యలో డేటా మూవ్మెంట్ ఉండదు. ఓకే, అదేనా డౌట్? ఓకే. సో దిస్ ఇస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మనం ఇది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సార్ ప్రీవియస్ యూజర్ సేమ్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తే, సో ఇప్పుడు 2 యూజర్స్ ఉన్నారు అనుకుందాం, సేమ్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేస్తే అది ఎర్రర్ త్రో చేస్తుందా, యాక్సెప్ట్ చేసేస్తా? సో ఫ్రేమ్వర్క్ లో 2 డెవలపర్స్ ఒకటేసారి క్రియేట్ చేస్తున్నారు, అంతేనా? సేమ్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశారు బేస్డ్ ఆన్ స్కోప్ ఇద్దరు. యాక్చువల్లీ వన్ థింగ్ యాక్చువల్లీ ఫ్రేమ్వర్క్ క్రియేషన్ ఆర్ ఇంప్లిమెంటేషన్ క్రియేషన్ 100% మీరైతే చేయరు. ఓకే, సో అప్లికేషన్ క్రియేషన్స్ మొత్తం బ్యాక్ ఎండ్ లో బిజినెస్ అనలిస్ట్ యాజ్ వెల్ as LSS కూర్చొని చేస్తారు. సో 200% మీకు ఆ ఛాన్స్ ఉండదు. సో మీ యాజ్ ఎ డెవలపర్ మీ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే, ఒకసారి అప్లికేషన్ డెవలప్ క్రియేట్ అయిపోయిన తర్వాత అందులోకి లాగిన్ అయ్యి మీరు వర్క్ చేయటం మాత్రం. సో మీరు వర్క్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఫ్రేమ్వర్క్ ఆర్ నాట్, అంతే కదా? సో మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్ లో ఫ్రేమ్వర్క్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, బోత్ ఆర్ వ్యాలిడ్ సినారియోస్. సో ఇప్పుడు మీరు డెవలప్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద స్కోప్, ఇది రీయూజ్ అవుతుంది అని మీకు తెలియాలి. సో దెన్ మన అప్లికేషన్ కి ఏమన్నా ఫ్రేమ్వర్క్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఉంటే కనుక మీరు అక్కడ క్రియేట్ చేస్తారు, ఒకవేళ లేకపోతే నీడ్ నాట్. సో అది మనకు అనవసరం. బిజినెస్ అనలిస్ట్ వద్దనుకుంటున్నారు, ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ ఉండవు అని వాళ్ళే ఫిక్స్ అయినప్పుడు దట్ ఈస్ నాట్ అవర్ హెడ్ ఏక్ కదా. సో డిపెండ్స్. సో ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు ఆ సినారియోస్ లో, అదర్ కేసెస్ లో ఫ్రేమ్వర్క్ లో చేస్తారు. సార్ సో బిజినెస్ అనలిస్ట్ చెప్తారా సార్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయాలని, లేకుంటే అది డెవలపర్ నాలెడ్జ్ ఆ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయాలి? లేదు, సో బిజినెస్ అనలిస్ట్ ప్లస్ LSS. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు క్రియేట్ చేసేసుకోగలరు. ఓకే, ఈ అప్లికేషన్ స్ట్రక్చర్ ఆర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మొత్తం బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో దే కెన్ సింప్లీ సే లైక్ విల్ బి హ్యావింగ్ 4 ఇంప్లిమెంటేషన్స్ అండర్ బ్యాంకింగ్ అండ్ 4 ఇంప్లిమెంటేషన్స్ అండర్ ఇన్సూరెన్స్ అన్నట్టు వాళ్ళు డిసైడ్ అవుతారు. సో దే కెన్ క్రియేట్ ఆల్ దీస్ అప్లికేషన్స్. వాళ్ళు 4 ఫ్రేమ్వర్క్స్ క్రియేట్ చేసేయగలరు, 10 ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ క్రియేట్ చేసేయగలరు. బిజినెస్ అనలిస్ట్ మొత్తం డిసైడ్ చేసేస్తారు. ఓకే, బట్ దే విల్ బి సీకింగ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ LSS. ఓకే, మోస్ట్లీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే డిసైడ్ చేస్తారు హౌ ద స్ట్రక్చర్ షుడ్ బి, వాళ్ళే క్రియేట్ కూడా చేస్తారు. మీకు 100% ఇంకో డౌట్ సార్, SBI తీసుకున్నారు కదా సార్,
సో అందులో మనం క్రెడిట్ కార్డ్ అకౌంట్ క్రియేషన్ సపరేట్, ఇన్సూరెన్స్ సపరేట్ తీసుకున్నాం కదా సార్. లెట్స్ సే స్పౌస్ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే అది మెయిన్ ఫ్రేమ్వర్క్ లో ఇంప్లిమెంట్ చేయాలా, లేక ఈ రెండు ఇంటర్మీడియట్ ఫ్రేమ్వర్క్స్ లో యాడ్ చేయాలా? డిపెండ్స్. అది ఎలా జడ్జ్ చేసుకుంటారు? మీరు క్రియేట్ చేసేది ప్రతి చోట యూజ్ అవుతుందా లేదా మీరే చెప్పాలి నాకు. సో ప్రతి చోట యూజ్ అవుతుంది అనుకుంటే వీ కెన్ స్ట్రైట్